నవ్వుతూ కనిపించే ప్రతి మనిషి వెనకాల కూడా ఏదో పెయిన్ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు చాలా పెయిన్ ఎందుకు అంటే, నాకు ఏదో తెలియని ఒక తప్పు చేసేసాను నేను. ఈ ఆన్పాస్ అనే కంపెనీ మీద నేను హోప్స్ని క్రియేట్ చేయడం నేను చేసిన తప్పు. గత కొన్నాళ్ళుగా నేను ఓన్లీ ఒక్క పూట భోజనం చేస్తున్నాను. నో బ్రేక్ఫాస్ట్. ఎప్పుడైనా ఆకలేస్తే బయటకు వచ్చి తింటాను, ఎందుకంటే ఇంట్లో తినట్లేదు. మధ్యాహ్నం పూట నేను ఆఫీస్ పని అని చెప్పి బయటకు వచ్చేసి బార్లోనే ఉంటున్నాను. రాత్రిపూట మాత్రం వెళ్ళి ఏదైనా ఉంటే తింటాను, లేకపోతే అప్పుడప్పుడు ఏదైనా ఉప్మా లాగా చేసుకోవడం. మొన్నటిదాకా ఉషా వాళ్ళు లేరు కదా, బందర్లో ఉన్నారు కదా. నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను నేను చాలా అసహ్యించుకుంటున్నాను. ఈ కంపెనీ యొక్క ప్రభావం నా మీద చాలా ఎక్కువ పడింది. ఎందుకంటే నేను అంతా ఈజీ మనీ కోసం ఎవరు ఆశపడకండి అని చెప్పే నేనే ఈజీ మనీ కోసం ఎంత ఆశపడిపోయాను అనేది నా XC90 అనే కార్ని చూస్తేనే. అది నేను కొంటాను, అదేం ప్రాబ్లం కాదు. నా గొంతులో నుంచి మాట కూడా రావట్లేదు. ఎంత తప్పు చేశానంటే, నేను ఈ ఆల్ఫా గ్రూప్స్ కానీ ఈ యూట్యూబ్స్ కానీ క్రియేట్ చేయకముందు చాలా అంటే చాలా సరదాగా ఉండేవాడిని, చాలా హ్యాపీ. నేను ఏదైనా 10 లక్షలు పోయినా కానీ ఎప్పుడూ పెద్దగా నేను ఫీల్ అవ్వను. నాకు కష్టం తెలుసు, సంపాదించుకోవడం తెలుసు. కానీ నన్ను సోమరిపోతుని చేసింది ఈ ఆన్పాసం అనే కంపెనీ. ఇంకా దీని మీద నాకు నమ్మకం లేదు. నాకు నిజంగా యాష్ ముఫారే అనేవాడు గ్లోబల్ మెంటర్ అని నేను కీర్తించాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ గ్లోబల్ మెంటర్ వంచకుడు. మనల్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేసేసాడు అతని చేతకానితనం వల్ల. ఇది నాకు అర్థమైపోయింది, అందుకే నేను ఇప్పుడు ఏడుస్తున్నా. నా ఆవేదన స్ప్రెడ్ చేయండి, ఇలాంటి విషయాలు స్ప్రెడ్ చేయండి. అంతేగాని నేను తాగిన విషయాలు, నేను తాగి ఏడ్చే విషయాలు, నేను బాగే విషయాలు కాదు స్ప్రెడ్ చేయాల్సింది. ఈ కంపెనీలో మనం డబ్బులు తీసుకోవడం అనేది 1% మాత్రమే విజయానికి మెట్టు. 99% ఈ కంపెనీ వాళ్ళు మనల్ని బ్లైండ్గా బేవక్కు ఫోన్ చేశారు అనేది నేను చెప్తున్నా కదా ఇప్పుడు. సరే లాయ పెట్టండి, ఎవరెవరు పెడతారో. నాకు ఒక కన్క్లూజన్ కావాలి. మిస్టర్ యాష్ ముఫారే మనకి ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేసేది? బొచ్చు ఏం చేయడు. ఇంతమంది ఉసురు పోసుకుంటున్నాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మాకు వచ్చి ముందు మాకు చెప్పాలి. హుజూర్ నగర్లో పుట్టినరోజు చేశారు, అనంతపూర్లో పుట్టినరోజులు చేశారు, ఎంతమంది నిన్ను దేవుళ్ళ చూశారు స్వామి. కానీ నువ్వు మోసపోలేదు, నువ్వు మోసం చేస్తున్నావు. నీతో పాటు ఒక టెక్నికల్ టీం ఉంది చూసావా, ఎల్సీలు అని చెప్పి. మీరు ఎప్పటికీ కూడా నిత్యం ఉండరు. మీకు నాదే ఉందిలే, కానీ సరైన కడుపు కోత, సరైన కన్నీళ్ళు మిమ్మల్ని పాతాళంలోకి తీసుకెళ్తాయి, పుట్టగతులు లేకుండా చేస్తాయి. ఇది నేను చెప్తున్నాను. నువ్వు తప్పు చేస్తున్నావు. యాష్ ముఫారే గారికి నేను చెప్తున్నాను, ఆయన తప్పు చేశాడు, తప్పు చేస్తున్నాడు. ఇప్పటికీ మనల్ని భ్రమలో బ్రతికేలాగా చేస్తున్నాడు. జనవరి వచ్చింది, 6వ తారీఖు వచ్చింది. జనవరి అయిపోద్ది, ఫిబ్రవరి అయిపోద్ది. ఏం చేస్తాడో చేయమని చెప్పండి, నా ఐడియల్ పక్కన తెంగమని చెప్పండి, నో ప్రాబ్లం. కానీ అట్లీస్ట్ నేను ఒక 20 మందినో 30 మందినో తెచ్చాను కదా, వాళ్ళు ధనవంతులే. అందులో ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మందే ఎంత ఆశ పెట్టుకున్నారు, ఎంత హోప్ పెట్టుకున్నారు. ఇది అంత తేలిగ్గా వదిలే విషయం కాదు. నేను ఎంత రచ్చ చేస్తానంటే అంత రచ్చ చేస్తాను. నేను రచ్చ చేస్తాను. ఎవరైతే నాకు సహకరించకపోతే మీరు బాధ్యతలు అవుతారు చెప్తున్నాను. మిగతా గ్రూపుల్లో స్ప్రెడ్ చేశారంట కదా ఇందాక రాత్రి నేను తాగి ఏదో వాగిన మాటలు. మరి ఇవన్నీ స్ప్రెడ్ చేయండి రా, వెధవ నా కొడకల్లారా. ఇవన్నీ స్ప్రెడ్ చేయండి. న్యాయం జరిగే వరకు పోరాడదాం. ఇక్కడ న్యాయం జరిగేదాకా పోరాడదాం. మీరు స్ప్రెడ్ చేస్తే ఖచ్చితంగా నేను కావాలనే గొడవకు రెడీగా ఉన్నాను. నేను బరి తెగించేశాను. పోతే ప్రాణం పోవడం కంటే నాతో పాటు నలుగురిని బజార్లోకి తీసుకొచ్చి పారదెంగుతాను. ఎవరు వస్తారో రండి, నేను రెడీగానే ఉన్నాను. గొడవకి అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. న్యాయం కావాలి నాకు న్యాయం కావాలి. నాకు న్యాయం జరగాలి. నాలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఎందుకు చెప్పారు? స్టోరీలు ఎందుకు చెప్తున్నారు? ఇంకా స్టోరీలు ఎందుకు మీరు అల్లుతున్నారు? కథలు దెంగుతున్నారా? మీరు కథలు దెంగండి, మేము ఖచ్చితంగా మీ మీద మేము చేయాల్సింది మేము చేస్తాం. ఈ రోజున మనం అందరం ఒక్కటిగా లేకపోతే
మీరు అనాథలుగా మిగిలిపోతారు మిస్టర్ పీపుల్.